కావలసిన శనగపిండి తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కారం, అలాగే జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసి ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. పకోడీకి కొద్దిగా జోరుగా ఉండాలి, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. మీడియం సైజులో ఉండే మన పకోడీని వేసుకుంటూ పక్కన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్లో కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా చెక్ చేసుకోండి. మనకి ఆ బుడగలు అనేవి వస్తాయి కదండి, ఆ బుడగలన్నీ కూడా తగ్గిపోతే మన పకోడీ తయారైపోయినట్టే. ఒక్కసారి అలా చెక్ చేసుకొని ఒక 2-3 సార్లు కలుపుకొని కొద్దిగా ఒక 1 మినిట్ ముందు తీసేసుకుంటే మెత్తన పకోడీలా ఉంటుంది. కొంచెం గట్టిగా కావాలి అనుకునే వాళ్ళు మరొక 2 నిమిషాలు బాగా వేపి ఫ్రై చేసి తీసుకోండి. ఎంతో కరకరలాడే హాట్ పకోడీ, ఎంతో రుచికరమైన పకోడీ తయారైపోయింది. చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.